నేను పేరు చెప్పట్లేదని పాత్రికేయ మిత్రులు కనిపించవచ్చు. పేరు చెప్తా, ఊరు చెప్తా, రోజులున్నాయి, కంగారే ఉంది. ఒక్కసారి ఇప్పేస్తే మీకు కూడా క్యూరియాసిటీ ఏమంటుంది. కానీ ప్రజలకి తెలుసు, ఈ కప్పం కట్టిన బ్రాందీ షాప్ ఓనర్లకు తెలుసు, పోలీసులకి తెలుసు, ఆ ఊర్లో ఉన్న పాత్రికేయ మిత్రులకి తెలుసు. ఎందుకంటే ఇది బహిరంగ రహస్యం. వీళ్ళు అనుకుంటున్నారు, ప్రస్తుతం ఏమనుకుంటున్నారంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరికి తెలియకుండా మనం సంచులు ఇంట్లో పెట్టుకున్నాం కదా అనుకుంటున్నారు. ఎవడు అక్కడ లేకపోతే ఆ డబ్బులు ఇచ్చినోడు, మీకు లంచం ఇచ్చినోడు, మీ ఇంటి బయట కరెంట్ స్తంభం ఉంటే కరెంట్ స్తంభానికి కూడా చెప్పి వెళ్ళిపోతారు. రా బాబు, ఒకసారి ఎన్ని తెలుసుకోండి. ఏది దాగదు. ఇవాళ ఆ 2.5 కోట్లు సంవత్సరానికి షాపులో ఎంఆర్పీలో, బెల్ట్ షాపులో కాదు, షాపులో మీ సొంత ఎంఆర్పీకి అమ్ముకోండి, పోలీసు రాడు, ఎక్సైజ్ రాడు, నాది బాధ్యత వస్తే అని చెప్పి హామీ ఇచ్చి 2.5 కోట్లు షాపులన్నింటి మీద, బార్లన్నింటి మీద తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇంకా ఉన్నాయి, లిస్టు పేర్లతో సహా విడతల వారీగా ఇస్తూ ఉంటాం. ఇక పాతతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారికి అయితే నెలకి 50,000 కప్పం. ఒక మాజీ మంత్రి గారి ఇంట్లో వాళ్ళు బేరాలు ఆడుతున్నారు, చివరిలో ఉంది, రేపో మాపో బేరం తెగుతుంది. ప్రాయశ్చిత్త దీక్షలు చేసేటువంటి ఆయనకు కూడా నెలకు 30,000. మరి దీనికి ప్రాయశ్చిత్త దీక్షలు ఉండవనుకుంటా. ఒక ఎమ్మెల్యే గారికి అయితే మొత్తం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లో బెల్టులు నాయే, బెల్ట్ షాపులన్నీ నాకే, మీరెవరు బెల్ట్లు వేయటానికి ఇల్లేదు, ఆయన వేసుకుంటాడు బెల్ట్లు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక 7 ఎమ్మెల్యేలకి నయా పైసా పెట్టుబడి పెట్టకుండా 25% వాటా తీసుకున్న పరిస్థితి. 25%. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారికి, వారికి కూడా 2,30,00,000 రూపాయలు ఎంఆర్పీ మీరు ఎంత అమ్ముకోండి నేను చూసుకుంటాను అని చెప్పి 2,30,00,000 రూపాయలు సంవత్సరానికి తీసేసుకున్నారు. అలాగే అదే ప్రాంతంలో తీయగా మాటలు చెప్పేటువంటి ఒక మంత్రి గారు తీయగా నొప్పి లేకుండా బ్రాందీ షాపుల వాళ్ళకి, బార్ల వాళ్ళకి 20% పెట్టుబడి లేనటువంటి వాటా పక్క నియోజకవర్గంలోని సర్పంచ్ గారి పేరు మీద వాటా రాసుకుని జాగ్రత్తగా ఆయన అనుభవిస్తున్నాడు. ఒక నగరంలో అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఘనమైన శాసనసభ్యులు గారు మంత్రి పదవి పోయిన బాధలో వస్తుందని ముందు రోజు బట్టలు కుట్టించుకుని ప్రమాణ స్వీకారం అద్దం ముందు నుంచి కాగితం ఉంచుకుని ప్రాక్టీస్ చేసిన ఆయన తెల్లారేపటికి పేరు లేకపోయేప్పటికీ ఆ బాధలో తన నియోజకవర్గంలో ఉన్నటువంటి బార్లు, బ్రాందీ షాపులు అన్నింటి మీద 1 టైం సెటిల్మెంట్. మనం బ్యాంకుల్లో అప్పులకు చూస్తాం 1 టైం సెటిల్మెంట్, బ్రాందీ వ్యాపారం మీద కూడా 1 టైం సెటిల్మెంట్. షాపుకు 10 లక్షల రూపాయలు, బారుకు 10 లక్షల రూపాయలు. ఈ సంవత్సరానికి ఏంటి 2 ఏళ్లు పాలసీ, 2 ఏళ్లు ఉంటే 2 ఏళ్లు 1 టైం సెటిల్మెంట్ నాకు ఇచ్చేయండి, తీసేసుకున్నారు. మద్యం సీసా మీద ఉండేటువంటి ఎంఆర్పి వేరుగా ఉంటుంది. అంటే అది చంద్రబాబు నాయుడు గారు వచ్చేసిన ఎంఆర్పి. అది ఎమ్మెల్యేలు వాళ్ళు అమ్మిచ్చేటువంటి ఎంఆర్పీలు వేరు, బెల్ట్ షాపుల్లో అమ్మేటువంటి ఎంఆర్పి వేరు. ఇవాళ ఈ మద్యం, ఈ రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యం మీద ఎమ్మెల్యేల దోపిడీ, మంత్రుల లూటీల నడుమ సరసమైన నాణ్యమైన బ్రాందీ ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే ఎక్కువ రేట్లకి ఈ మద్యాన్ని ప్రజలకి
అంటగడుతూ మరి తక్కువ రేట్లకి ఇస్తా అన్నారు ఏంటంటే 99 రూపాయలకి ఇచ్చాం కదా అని. నిజంగా 99 రూపాయలు మద్యం గతి లేక తాగుతున్న వాళ్ళని ఒకసారి మీరు మైకు తీసుకెళ్ళి మీ మైకు గొట్టాన్ని ఆ వినియోగదారుడి దగ్గర నోటి దగ్గర పెడితే అది తాగంగానే తాగిన పావు గంటకో అరగంటకో ఏం చెప్తాడో ఒకసారి వింటే ప్రజలందరూ కూడా ఇంకా విషయాలు తెలుసుకుంటారని చెప్పని కూడా మిత్రులకి తెలియజేస్తూ, అలాగే